నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ వినాయక చవితి పండగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. కానీ చేసుకున్నంత సేపు మనసులో ఏదో టెన్షను, భయం అనమాట. ఈరోజు నేను పూజ చేసుకోగలనా? లేదా? అనే టెన్షన్‌తో అయితే పూజ చేసుకున్నాను. అయితే పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోగలిగాను. ఆ స్వామివారి దయ వల్ల అయితే ఇది మాత్రము. ఎందుకంటే ముందు కూడా స్వామివారిని బాగా కాకపట్టాలండి ముందసలు. ప్రతి వారం కూడా ముందు నుంచే ప్రతి బుధవారం ఉండ్రాళ్ళు పెట్టి, ప్రతిరోజు గరిక పెట్టి స్వామివారిని బాగా కాకపట్టేసేసి నేనైతే వినాయక చవితి చేసేసుకోవాలి దేవుడా! కంపల్సరీగా లాస్ట్ ఇయర్ కూడా నేను చేసుకోలేకపోయానండి. అందుకని చెప్పేసి ఈసారి అయితే స్వామిని గట్టిగానే అడిగేశాను. నేనైతే కంపల్సరీగా వినాయక చవితి చేసుకోవాలి. నాకు తెలీదు మీరేం చేస్తారా అని దండం పెట్టేసుకున్నాను. సో, అందుకనైతే స్వామి నాకు భయపడ్డారో లేదంటే ఏమో తెలీదు గానీ నా దెబ్బకైతే ఇంక స్వామి నువ్వు చేసేసుకో పండగ అని చెప్పేసి నాకైతే ఆజ్ఞ ఇచ్చేశారు. సో, నేనైతే పండగనైతే బ్రహ్మాండంగా చేసుకున్నాను. సో, నేనెందుకు భయపడతా చేసుకున్నా అన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి కంపల్సరీగా. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకర్. సో, ఇక్కడైతే వినాయకుడిని తీసుకొని ఇంట్లోకొస్తున్నాను. మా అబ్బాయి తీసుకొనొచ్చాడు. బాబీ తీసుకొనొస్తుంటే వాడికి భయం వేసిందంట. పైకి తీసుకొస్తుంటే స్టెప్స్ ఎక్కేసి పడేస్తానేమోనమ్మా నువ్వు పరిగెత్తుకొని రమ్మంటే ఇంక నేను దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళాననమాట. స్వామివారిని ఇట్లా ఇంట్లోకి తీసుకొచ్చాను. మట్టి విగ్రహాన్ని తెచ్చుకున్నామండి మేము గూడా. మేము కొన్ని సంవత్సరాల నుంచి మట్టివియే తెచ్చుకుంటున్నాం ఎక్కువ శాతం. ఆ తర్వాత ఇంకా స్వామివారిని తీసుకొచ్చేప్పుడు కొంతమంది హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారంటండి. యాక్చువల్‌గా నాకు ఆ విషయం తెలియదు. నేను నేను ఈ యూట్యూబ్‌లో ఒక వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట. ఓకే. అలా తీసుకురావాలా అని. సో, ఈసారైతే ఆ తప్పు చేయకుండా ఈసారి అలా చేద్దాం అనుకున్నాను. సో, ఇక్కడైతే స్వామివారి ఇంటికొచ్చేసరికల్లా 3 రకాల ప్రసాదాలు చేసి పెట్టానండి. ప్రతి సంవత్సరం కూడా నేను 9 రకాల ప్రసాదాలు చేస్తాం అలవాటు చేసుకున్న. ఒక 5-6 ఇయర్స్ నుంచి. అంతకుముందు నాకు తెలీదండి ఇన్ని ప్రసాదాలు చేయాలి అని. ఓన్లీ పులిహోర, కుడుములు ఇవి మాత్రమే చేసి దేవుడికి పెట్టేదనమాట. ఒక 5 అలా చేసేదాన్ని. మా ఫ్రెండ్ అలా చేస్తా ఉండేది. మా ఫ్రెండ్‌ని చూసి అయితే నేను నేర్చుకున్నాను. యాక్చువల్‌గా నేను చాలా మటికి మా ఫ్రెండ్స్‌ని చూసి, నా చుట్టుపక్కల వాళ్ళని చూసి చాలా మటికి చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి. సో, అలాగే ఇది కూడా నేర్చుకున్నాను. అప్పటినుంచి తను చేస్తదని చెప్పేసి అప్పటినుంచి నేను కూడా ఇప్పటి వరకు కూడా 9 రకాల ప్రసాదాలు చేస్తున్నానండి. కానీ 9 రకాల ప్రసాదాలు చేస్తాం గానండి ఒక్కోసారి అనిపిస్తమాట కొన్ని వేస్ట్ అయిపోతాయి. మేమున్నది ముగ్గురు ఇంట్లో. అన్నీ తినాలంటే కష్టం అన్నమాట. అందులో ఆ రోజు పండగ గదా! ఎక్కువ గూడా మనం తినలేకపోయినా గూడా ఎక్కువ గూడా తినలేము గదా! ఎంత తిన్నా గూడా ఫుల్‌గా తినలేము. సో, అలా అలా నాకనిపించిందన్నమాట 9 రకాల కంటే కొంచెం తగ్గించుకొని ఒక 5 రకాలు చేసుకుంటే బావుంటది అని నాకైతే అనిపించింది. సో, ఈసారైతే ట్రై చేస్తానండి. కానీ నాకు మనసు రాదనమాట 9 రకాలు చేయాలనిపించింది. అప్పటికి గూడా ప్రతిదీ కూడా కొంచెం కొంచెమే చేశాను. కొంచెం కొంచెమే చేశా గానండి. కొంచెం పొంగల్ మాత్రం వేస్ట్ అయింది. పొంగల్ కొంచెం, దద్దోజనం కొంచెం వేస్ట్ అయింది. ఎందుకంటే మా ఇంట్లో వచ్చేసరికి పులిహోర బాగా తింటారు. పులిహోర ఫ్యాన్స్ అనమాట. పులిహోర ఒక గంగాళానికి వండినా కూడా కంప్లీట్ చేస్తారు. అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకైతే పులిహోర. పులిహోర అయితే ఏం మిగలలేదండి. ఇంకా కొంచెం పొంగలి కొంచెం పెరుగన్నం, దద్దోజనం మాత్రమే మిగిలాయన్నమాట. ఇంక తెల్లారి ఇంకా ఆవుకి పెట్టేసాను నేనైతే. సో, ఇక్కడైతే మోదక్ చేద్దాం అనుకుని ట్రై చేస్తున్నానండి. ఎప్పుడూ చేయలేదు మోదకులు గూడా నేను. సో, ఈసారైతే ట్రై చేద్దాం మనం అని చెప్పేసి ట్రై చేశాను. ఒక్కొక్కటి ఒకసారి 3 సార్లుగా చేశానండి. అంటే 3 స్టవ్‌లు వర్కింగ్‌లో పెట్టుకొని స్టవ్ మీద. సో, 3 ఐటెమ్స్ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాననమాట. ఫస్ట్ అయితే కుడుములు, దద్దోజనము, శనగలు నానబెట్టేసి శనగలు పోపు పెట్టేసి పెట్టుకున్నాను. ఆ 3 ఒకసారి చేశాను. ఆ తర్వాత పొంగలి, పాల తాలికలు, మోదకులు ఈ 3 కలిపి ఒకసారి చేశాననమాట. ఆ తర్వాత పులిహోరకి ఆల్రెడీ రైస్ పెట్టేసుకొనున్నాను. ఇంకా పండగ చేసుకుంటాం అని చెప్పేసేసి హడావిడి ఉంటది కదండీ! 9 రకాల ఐటెమ్స్ చేయాలి. మళ్ళీ 11కి వినాయకుడి పూజ వచ్చేసరికి చాలామంది 11కే స్టార్ట్ చేస్తారు. సో, 11కల్లా పెట్టుకోగలనా లేదా అని టెన్షన్ అనమాట ఓ పక్క నుంచి. ఇంకో పక్క నుంచేమో అమ్మో! ఈరోజు పూజ చేసుకోగలనా? పూజకైతే అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకుంటున్నాను అని ఒక మనసులో అయితే టెన్షన్ ఉంది. దేవుడి దయ వల్ల అయితే పూజ చేసుకున్నాలెండి. సో, ఎందుకు చేసుకోలేదో చెప్తాను. ఇప్పుడే చెప్తే బావుంటదనమాట. అందుకని నేనింకా ఆ టాపిక్ తీసుకురావట్లేదు మీ దగ్గరికి. సో, లాస్ట్‌లో అయితే కన్క్లూజన్‌లో చెప్తాననమాట. చూస్తా ఉండండి. సో, ఇక్కడైతే మోదకులు చేద్దాం అని చెప్పేసి చాలా ట్రై చేశానండి. ఫస్ట్ టైమ్ గదా! నేను చూస్తా ఉన్నాను వస్తదా లేదా అన్నట్టుగా. ఫస్ట్ అయితే ఇట్లాగా బియ్యపు పిండిని వాటర్‌లో వేసేసి బాయిల్ చేసుకొని అంటే ఒక 2 మినిట్స్ అలా వేడి నీళ్ళలో వేసేసి ఇలా పిండి చేసుకున్నాను. పిండి చేసుకొని ఇలాగా మనకి బయట ఉంటాయి గదా! మోదక్స్ స్టైలిష్‌గా కొంచెం ఆ కటింగ్ అనేది ఒకటుంటది గదా! షేప్ అనేది. ఆ షేప్ కోసం కొంచెం ట్రై చేశానండి. యాక్చువల్‌గా అయితే షేప్ రాలేదు నాకు. తర్వాత అలా ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత పైకి ఫోల్డ్ చేసినప్పుడు ఆ పైన అనేది నాకు అడ్జస్ట్ అవ్వలేదనమాట. సో, అందుకని మనకు రాదనిపించింది.
వచ్చింది. సో, పర్లేదు. అయితే మోదక్ షేప్ ఉంటది కదా మనకి నార్మల్‌గా. ఆ షేప్‌లో అయితే చేసుకొని పెట్టేసుకున్నాను. బయటైతే మౌల్డ్స్ ఉంటాయండి. మోదక్ మౌల్డ్స్ అని మనకు అమ్ముతారు. మనకి కజ్జికాయలకి వాటికి ఎట్లాగైతే మౌల్డ్స్ ఉంటాయో, అలాంటి మౌల్డ్సే ఉంటాయన్నమాట. సో, అలాంటివి తెచ్చేసుకోవచ్చు. కానీ నేనెప్పుడు చేద్దాం అనుకోలేదు. అసలెప్పుడు చేయలేదు కూడా. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, అందుకనే ఎట్లాగొట్లా కష్టపడేసి ఒక షేప్ అయితే తీసుకొచ్చాను. మోదక్ షేప్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా బానే ఉందండి. ట్రై చేయొచ్చు మనం. స్వీట్ కదా! కొంతమందేమో క్యారెట్లు అవి కూడా ఏస్తారంట. స్వీటు క్యారెట్ హల్వా లాగా చేసి అలా గూడా పెడతారంట. నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేనైతే చేయటం. 9 వెరైటీస్ చేయాలంటే కొంచెం టైం పట్టిద్దండి. కానీ గూడా ఏంటంటే, నేనైతే ఈసారి ప్లాన్ గూడా ఏం జేసుకోలేదు. ఎందుకంటే చెప్పాను గదా! పండగ చేసుకోగలుగుతానా? లేదా? అన్న డౌటు ఒకటైతే మనసులో ఉంది. అందుకనే ప్రీ ప్రికాషన్స్ ప్రీ అరేంజ్‌మెంట్స్ కూడా ఏమీ అనేవి చేయలేదు. సో, దానివల్ల ఏంటంటే 9 రకాల ఐటెమ్స్ ఆహ్, చేసుకున్నాం గదా! సో, దానివల్ల ఇంకొంచెం టైం పట్టింది. అయితే 11 గంటలకల్లా దేవుడినైతే పెట్టగలిగామండి. దేవుడిని అంతా అరేంజ్ చేసైతే పెట్టుకోగలిగాను. దానికైతే ఇబ్బందయితే ఏం కలగలేదు. ముందు రోజు నైటయితే డౌట్ ఉందని చెప్పాను గదా! కాతే ముందు రోజు నైట్ ఒకవేళ మనం పూజ చేసుకోగలిగితే గనక చేసుకుందాం అని చెప్పేసి గారెలకి మినపప్పు, ఆ తర్వాత శనగలొకటి, పులిహోరకి చింతపండు ఇవైతే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. సో, అందుకని చెప్పేసి ఎందుకనంటే చెప్తానండి. లేడీస్ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! సో, అదైతే నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్‌గా ఈ మంత్ అయితే. సో, దానివల్ల నేను గట్టిగా చేసుకోగలుగుతానా లేదా డౌటొచ్చేసింది నాకు. అందుకని చెప్పేసి నేను చేసుకోగలుగుతానా లేదని చెప్పేసి అరేంజ్‌మెంట్స్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయరు సేమ్ మనకి పండగ టయానికి ముందు రోజు నాకు కంపల్సరీగా అది లేడీస్ ప్రాబ్లమ్ పీరియడ్స్ వచ్చేసినాయనమాట. సో, అందుకని చెప్పేసి ఈసారి ఎలా అవుద్దో చెప్పలేము. ముందే అన్నీ తెచ్చిపెట్టేసుకుంటే కష్టం గదా! అని చెప్పేసి అందుకని ముందైతే ఏమీ తెచ్చుకోకుండా అలాగే పండగ ము నెక్స్ట్ డే మార్నింగ్ తెచ్చుకుందాం అని చెప్పేసి పూలు గానీ, ఆకులు గానీ ఏమి తేకుండా ఫ్రూట్స్ గానీ ఏమి తెచ్చుకోలేదు. ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ ఎళ్ళేసి ఆయనైతే బయట తెచ్చుకోవాల్సిన దేవుడి బొమ్మ, ఫ్రూట్సు, ఆకులు, ఇంకా పత్రి ఇవన్నీ గూడా ఆయన మార్నింగ్ ఎళ్ళేసి తీసుకొనొచ్చారు. ఎప్పుడైనా మేము పండగ రోజు మార్నింగే దేవుడినైతే పండగ రోజు మార్నింగే తెచ్చుకుంటాం. ఫ్లవర్సు, ఫ్రూట్స్ ఇవైతే ముందు రోజు తెచ్చుకుంటామనమాట. సో, ఈసారైతే ఎలా ఉంటదో చెప్పలేము గదా! అని చెప్పేసేసి నేనింకా తెప్పించలేదనమాట ఏమి గూడా. సో, ఇక్కడైతే మా గణేష్ కనపడుతున్నాయి గదా! మట్టి విగ్రహం అని చెప్పా గదండీ! సో, ఇక్కడ ఏంటంటే పత్రి అన్ని రకాలు దొరకదు. వాళ్ళేంటంటే ఒక కట్టగా చేసి అమ్ముతారు. ఇంక దాంట్లో ఏదుంటే అది తెచ్చుకొని మనం వాడుకోవాల్సిందే. సో, ఇక్కడ నేను గూడా ఏమి పత్రి కోసం విడిగా ఎక్కడికెళ్ళనండి. నాకు పెద్దగా అలవాటు లేదనమాట. ఎక్కడ ఎళ్లి తెచ్చుకోవడానికి. అందుకని చెప్పేసి మొత్తం ఫ్రూట్స్‌తో, ఆ తర్వాత స్వామివారిని పత్రితో ఇక్కడేంటంటే చెనక్కాయలు చెట్లుంటాయి గదా! ఆ చెట్లు పీకేసి ఆ చెట్లు, మర్రి ఆకులు, ఆ తర్వాత జొన్న కంకి, సజ్జ కంకి ఇవన్నీ స్పెషల్‌గా ఇస్తారు. తర్వాత అర్కమాల ఉంటది గదా! ఆ మాల ఒకటి వైట్ గాని లేదా లావెండర్ కలర్ గాని అవి ఉంటే అవి తెచ్చుకున్నాము. సో, ఇక్కడైతే 9 రకాల ప్రసాదాలండి. పులిహోర, దద్దోజనం, పాల తాలికలు, బెల్లం కుడుములు, కారపు కుడుములు, శనప ఆహ్, వే అదే శనగల తాలింపు సారీ అండి. శనగల తాలింపు, తర్వాత పొంగలి, గారెలు. సో, ఇవైతే 9 ఐటెమ్స్ చేశాననమాట. తర్వాత మోదకులు. సో, మొత్తం కలిపి 9 ఐటెమ్స్. ఈసారైతే మా అబ్బాయినే ఇన్వాల్వ్ చేశాను. వాడే దేవుడిని తీసుకొచ్చాడు. బొట్లయితే నేను పెట్టా గానండి. మిగతా నేను చేసే పనులు ప్రతి దానిలో వాడే హెల్ప్ చేస్తా ఉన్నాడు. హ్మ్. మనం పండక్కి కంపల్సరీగా బుక్స్ ఒకటి పెట్టుకుంటాం కదా! పిల్లల పుస్తకాలు. వాటికి గూడా నేను పసుపు బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెడతానమ్మా అంటే, "ఏమొద్దు నేనే పెట్టుకుంటా" అన్నాడు. సరే పిల్లలకి కూడా తెలియాలి, వాళ్ళు గూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ చేతే వాడి చేత చేపిచ్చా అనమాట నేనైతే. సో, ఇక్కడైతే ఇంక రోజు నాకు పూజ చేసే అలవాటు గదండీ! ఈరోజైతే మొత్తం పూజ షూట్ చేయలేదు యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ గూడా. ఎందుకంటే ఈరోజు పూజొచ్చేసరికి మా వారు చేస్తారనమాట. మొత్తం ఆయనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే మొత్తం అన్నీ చదివేస్తారు. కానీ రోజు పూజ చేసే అలవాటు కదా! నాకేంటంటే ఒట్టిగా కూర్చోవాలంటే మనసు రాలేదనమాట. అందుకని తర్వాత మళ్ళీ నేను గరికతో అలాగా స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటా గరికతో స్వామివారినైతే పూజించుకున్నాననమాట. సో, ఎట్టకేలకైతే దేవుడైతే పూజ అయితే కానిచ్చారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అడ్డంకులు లేకుండా స్వామివారి దయతోనే ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మనం ఏది చేయాలన్నా నిజంగా అయితే స్వామివారి దయ అయితే మన మీద కంపల్సరీ ఉండాలండి.
ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మాకు బాగా వర్షం పడుతుంది. అందుకనే చెప్పా కదా లేడీస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఇంకా స్వామివారిని కూడా నిమజ్జనం చేసేద్దాం అని చెప్పేసి ఇలాగా బకెట్‌లో తీసుకొని టబ్ ఉందండి. కానీ అది బాగా డస్టీగా ఉంది. పైగానేమో చిన్న చిన్న టబ్స్ ఉన్నాయి గానీ నేను కాళ్ళు పెట్టుకుంటా వాటితో. ఆ దేవుడిని అలా మనం పెట్టకూడదని చెప్పేసి ఇట్లాగా పెరుగు బకెట్ ఒకటుంటే అది తీసుకొని పెట్టేసి స్వామివారిని అట్లాగా నిమజ్జనం చేసేసామనమాట. నేను, నా కొడుకు, మా వారు ముగ్గురం కలిసి. ఇక్కడైతే మా వాడికి ఇంక పండగే పండగ. వర్షం పడుతుందని చెప్పా కదా! ఇక్కడ వాటర్ అయితే స్టాక్ ఉన్నాయండి. స్టాక్ ఉంటే ఇంక దాంట్లో తిరుగుతా, ఆడుకుంటా ఉన్నాడు. అంత పెద్ద విగ్రహం అయినా 10 నిమిషాల్లో మట్టి విగ్రహం కదండీ! 10 అంటే 15 నిమిషాల్లో మొత్తం కరిగిపోయి మట్టిలా అయిపోయింది. నేనైతే 1 డే పట్టిద్దేమో అనుకున్నాను. మట్టి అంటే కొంచెం వాళ్ళు డ్రై చేస్తారు కదా విగ్రహాన్ని. అనుకున్నా కానీ పావుగంట మేము అక్కడే కూర్చొని ఉన్నాము. వాటర్ అంతా మా అబ్బాయి అదిగోండి అలా వాటర్‌తో అలాగ అభిషేకంలాగా చేస్తా స్వామివారి నిమజ్జనం చేసేసారనమాట. ఎక్కువ సేపు పట్ల నేను కిందకెళ్ళే లోపల మళ్ళీ హాఫ్ అన్ అవర్‌లోనే మొత్తం కరిగిపోయినాయి అనమాట. చూసారా? మొత్తం కరిగిపోయింది విగ్రహం మొత్తం గూడా. సో, ఇదండి ఈరోజైతే మన వీడియో. మీరెలాగా పండగ చేసుకున్నారు అనే విషయాన్నయితే నాతో షేర్ చేసుకోండి. సో, నేనైతే బాగా చేసుకున్నాను పండగైతే స్వామివారి దయతో, కృపతో. స్వామివారు కూడా బాగా కాకపట్టారని చెప్పా కదా! సో, దానివల్ల అనమాట. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం